ఏవిఎం న్యూస్ కి స్వాగతం. రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 13న బీసీల ధర్మ పోరాట దీక్ష, 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, 18న ఎంపీలతో బీసీల ములాఖాత్, 23న అఖిలపక్ష సమావేశం. బీసీ సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోలాస నరేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల బిల్లు అమలు ఎప్పుడు, విద్యా ఉపాధి ఉద్యోగాల మరో బీసీ బిల్లు ఏమైంది, బిల్లు ఊసేలేదు, ఉలుకు పలుకోలేదు. నీళ్లు నిధుల నియామకాలపై ఉద్యమం చేసిన ఉద్యమకారులు బీసీ రిజర్వేషన్ల పోరాటంలో పాల్గొని రిజర్వేషన్ల అడ్డుకై పన్నుతున్న కుట్రలను ప్రతిఘటించాలి. రిజర్వేషన్లు భిక్ష కాదు, బీసీల హక్కు. జనాభా దామాషాన వాటా కోటా ఇచ్చేదాకా ఊరుకం. రిజర్వేషన్లు ఏ వర్గాలకు నష్టం లేదు. ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతంకై కృషి చేసిన మహానీయులు బీసీల రిజర్వేషన్ల సాధనకై జయశంకర్ సార్ స్ఫూర్తితో కృషి చేయాలని విజ్ఞప్తి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధు నియామకాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ స్ఫూర్తితో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి, ఉద్యోగపరంగా చాలా నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సాధనకే ఉద్యమించిన విధంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ స్ఫూర్తితో ఉద్యమించి బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయంగా రావాల్సిన వాటాను కోటాను సాధించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమ నేతలు, కవులు, కళాకారులు, రచయితలు, సామాజికవేత్తలు, న్యాయ నిపుణులు, మేధావి వర్గాలు ముందుండి బీసీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను నడిపించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పోలాస నరేందర్ విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు జేఏసీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తేదీల వారీగా ప్రకటించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని నరేందర్ పట్టణ, మండల, డివిజన్, వివిధ జిల్లాల బీసీ సాధికారత సంఘాలకు విజ్ఞప్తి